నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ దగ్గర పరిశాన్ కూడా గుంపు కనబడ్డది. ఏంది ఈ గుంపు అంతా ఇక్కడ ఉన్నది అని చెప్పి చూస్తే కొద్దిసేపు నాకు కూడా అర్థం కాలేదు. ఏంది గుంపు అంతా బాగా పరిచయం అవుతుంది. అయితే ఆ గుంపు ఎవరంటే నర్సంపేటలో గత కొద్ది రోజులుగా వినబడుతున్న ప్రముఖ పేర్లు. ఏం పేర్లు అంటే అవి ప్రభుత్వ అసైన్ భూములను కొనడం, అమ్మడం, లేకపోతే పలు వివాదాలలోకి పోయి వీళ్ళకి సంబంధించినటువంటి అవతల వాళ్ళని బెదిరించిండని చెప్పి ఆరోపణలు ఎదుర్కొన్న పేర్లు కాస్త నిన్న పోలీస్ స్టేషన్ ముందర పరిశాన్ కూడా కనబడ్డారు. కొంచెం లోపలికి పోయి చూద్దాం ఏమని జరుగుతుందని చెప్పేసి లోపలికి పోయి చూడకపోతే అప్పుడే పోలీసులు తీసుకొచ్చిన మరో గుంపు కనబడ్డది. అయితే ఈ గుంపు ఏందని చెప్పేసి కొద్దిగా అక్కడ అడుగుదామని ప్రయత్నం చేస్తే అప్పటికే పోలీసులు బాగా బిజీ ఉన్నారు. అయినప్పటికీ అటో ఇటో కొంత సమాచారం తీసుకోవడం జరిగింది. సో అది ఏంటంటే వీళ్ళు నర్సంపేట పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ప్యాకెట్ ఆడకుండా రెడ్ హ్యాండ్గా దొరికింది పోలీసులకు. సో దొరికితే ఈ ఆరు నుంచి పోలీసులు ఏం చేసిళ్ళు, మేము పక్క ఇలాంటి ఎవరు కూడా చేయొద్దు, తర్వాత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొద్దంటూ మేము ఆ టీవీలల్లో పేపర్లలో యాడ్లు ఇచ్చుకుంటాం, మేము ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఉంటే మీరు చేసే పనులు గివే అని చెప్పి ఏం చేసిళ్ళు, ఆ నుంచి వాళ్ళని అంతా నడిపించుకొని పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చిళ్ళు పోలీస్ స్టేషన్లో తోలేళ్ళు. ఇక వాళ్ళకు మద్దతుగా మొత్తం గుంపంతా అంటే నర్సంపేటలో అన్ని ఏరియాలో ఉన్నటువంటి చిన్న పెద్ద లీడర్లు, తర్వాత రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యక్తులు, తర్వాత ఫైనాన్షియర్లు అందరు దిగిళ్ళు. మొత్తం కొద్దిసేపు అసలు అర్థం కాలే ఏం జరుగుతుంది అక్కడ, ఇంతమంది మరి ఏంది పరిశాన్ అని చెప్పేసి కొంచెంసేపు అర్థం కాలే. ఇక బయట కొంతమంది టీఆర్ఎస్ నేతలు ఏం చేసిళ్ళు, బీఆర్ఎస్ నేతలు పరిశాన్ కూడా వాళ్ళకు ఫోన్లు కొడతాను, వీళ్ళకి ఫోన్ కొడతాను. అప్పుడు లోపలి పోయి చూస్తే మ్యాటర్ అర్థమైపోయింది. అక్కడ పోలీసులకు రెడ్ హ్యాండ్గా దొరికినటువంటి ఒక ముఠా అయితే కనబడ్డది. సో దాంట్లో నర్సంపేటలో పలు వివాదాలలో పేరునబడ్డటువంటి ఎర్రవెల్లి కిషన్, ఈయన ఫైనాన్షియర్ అండ్ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యాపారం చేస్తూ ఉంటాడు. తర్వాత చుక్క అనిల్, అంకాల మల్లికార్జున్, హరిదాసు కృష్ణ, కొమ్ముల నవీన్, ఎండి అబ్దుల్ సత్తార్ను అదుపులో తీసుకున్నట్టుగా పోలీసులు అయితే చెప్పారు. వీళ్ళ దగ్గర నుంచి 24,400 రూపాయలు సీజ్ చేసినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. సో మొత్తానికైతే రాత్రి జరిగిన అంటే అది ఏం జరుగుతుందో కొద్దిసేపు అర్థం కాలేదు. ఎందుకంటే ఇంతమంది భారీగా పోలీస్ స్టేషన్ చేరుకుంటాను, పోలీస్ స్టేషన్లో పోతానంటే ఏం జరిగి అర్థం కాలేదు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా నర్సంపేటలో సంబంధించినటువంటి అటు భూ వివాదాలు కావచ్చు, తర్వాత పంచాయతీలు కావచ్చు, సెటిల్మెంట్లు కావచ్చు, రాజ్యం వెళ్తూ ఉన్నాయి. తర్వాత నయా వారసులుగా నయ్యి ముఠాగా ఇక్కడ తయారైపోయి పలువురిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందని చెప్పేసి అందరి టీవీ పలు కథనాలు ప్రసారం చేస్తున్న సందర్భంలో మరి ఇప్పటికే కొంత ప్రజలు కూడా చైతన్యవంతులై మరి ఎవరైనా ఇలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మేము పోలీస్ స్టేషన్ పోతాం, కోర్టుకు పోతాం అని చెప్తున్న క్రమంలో మరి రాత్రి హఠాత్ పరిణామం ఒకటి కొంత ఆశ్చర్యానికి షాక్ కూడా గురి చేసింది. అసలు వాళ్ళకు కూడా అర్థం కాలేదు ఎందుకు పట్టుకొస్తారనే విషయం వీళ్ళకి కూడా తెలియట పూర్తిగా. అక్కడ అప్పుడు అడుగుతూ చెప్తాను, వాళ్ళు చెప్పుకోవడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడుకుని చెప్తారు. అయినప్పటికీ పోలీసులకు వచ్చిన సమాచారంతో రెడ్ హ్యాండ్గా మెరుపు దాడి చేసిళ్ళు పోలీసులు. ఈ తర్వాత నర్సంపేట పోలీసుల గురించి మనం మాట్లాడుకుంటే గత కొంతకాలంగా ఈ అసాంఘిక కార్యకలాపాలకు, తర్వాత సెటిల్మెంట్లకు పాల్పడే వాళ్ళపైన, తర్వాత ఎవరైతే దందాలు చేస్తూ ఉన్నారో, కబ్జాలో పాల్పడుతూ ఉన్నారో, తర్వాత ఎవరైతే భూ వివాదాలలో తలదూరుస్తూ ఉన్నారో వాళ్ళందరిపైన ఉక్కుపాదం మోపే విధంగా నర్సంపేట పోలీసులు చర్యలు తీసుకోవడం మనకు కనబడతా ఉంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ పాలనలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు కాస్త ఈరోజు ఊపిరి పీల్చుకున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. నేరుగా పోలీస్ స్టేషన్ పోతే మనకు పనులు అవుతాయి అనే విధంగా నమ్మకం కలిగిందంటే మనము నిజంగా కూడా ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి ఉన్నది. నూతనంగా సిఐ ఎవరైతే ఉన్నారో, సిఐ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎవరైనా కూడా నేరుగా నా దగ్గర రావచ్చు అనే ఒక ప్రజలకు పిలుపునిచ్చినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. రాత్రి జరిగిన ఘటన గురించి మనం మరోసారి కనుక మాట్లాడుకుంటే మాత్రం రాత్రి అక్కడికి వచ్చి చేరుకున్న ప్రతి ఒక్కరూ కూడా
ఏదో ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళే, ఏదో ఒక సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళే. సో వీళ్ళందరూ కూడా రాత్రి ఆ యొక్క పేకాట ఆడే వాళ్ళందరూ కూడా మద్దతుగా వచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. పేకాట ఆడుకుంటూ దొరికిన వాళ్ళకు మద్దతుగా పోలీస్ స్టేషన్ తరలి వచ్చేళ్ళు. సో దీని పట్ల మరి ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొందరైతే సంతోషంతో రాత్రి మేము పెట్టిన తర్వాత మాకు ఫోన్ చేయడం జరిగింది. మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టిళ్ళు వాళ్ళు ఇలా ఇబ్బంది పెట్టిలంటే, సరే ఒకటే మేము చెప్పింది ఒకటే, ఇప్పుడు కూడా మేము చెప్పేది ఒకటే. మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా మేము సంబంధించినటువంటి వార్త పెట్టలేదు. ప్రధానంగా మేము చెప్పేది కూడా ఒకటే, మీకు కనుక నర్సంపేటకు సంబంధించిన ప్రజలకు ఏమైనా ఇబ్బంది అయితే మీరు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఎవరన్నా సెటిల్మెంట్ పేరుతో భూ వివాదాల్లో తలదూర్చినా కూడా, లేదంటే మీ దగ్గరికి వచ్చి బెదిరించినా కూడా మీరు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఫిర్యాదు చేయండి. లేదు ఆ సంబంధించిన భూముల సమస్యలు ఏమైనా ఉంటే కోర్టుకు వెళ్ళండి తప్ప ఈ దళారులను, సెటిల్మెంట్ బ్యాచ్లను మాత్రం ఆశ్రయించద్దు ఖచ్చితంగా కూడా. ఎందుకంటే వాళ్ళే 2-3 ముఠాలుగా విడిపోయి ఎవరైతే ఇలా నర్సంపేటలో సెటిల్మెంట్ బ్యాచ్లు అయితే ఎవరైతే ఉన్నారో, సార్ దాంట్లో కొంతమంది సంబంధించినటువంటి సభ్యులు దీంట్లో ఉన్నారు. ఇలా ఉన్న అందరినీ కూడా సెటిల్మెంట్ బ్యాచ్ కింద కలిపేది లేదు. కాకపోతే ఆ బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన ప్రధాన కీ రోల్ వేరే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళ కొందరైతే వాళ్ళకు సంబంధించిన అనుయాయులుగా లేదా వర్గీయులుగా అనుచరులుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకునే సబ్జెక్ట్, సరే పేకాట ఆడుతూ దొరికినటువంటి ఈ యొక్క ముఠా గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం దీనిలో ప్రధానంగా వీళ్ళకు మద్దతుగా నిలిచిన వాళ్ళు కూడా పలు భూ వివాదాలు, తర్వాత ఘర్షణలు, తర్వాత కబ్జాలు, ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళైతే రాత్రి మద్దతుగా పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి, ఇక కొందరు బీఆర్ఎస్ నేతలు ఎలాగైనా వీళ్ళని తప్పించాలి, ఎలా అని చెప్పేసి వీళ్ళకి ఫోన్లు చేయడం కొంత మనకు కనబడ్డది. సో ఎవరు ఎన్ని ఫోన్లు చేసినా కూడా పోలీసులు మాత్రం ససేమిరా మేము ఎక్కడ కూడా తగ్గేదేలే, ఎందుకంటే ఇలాంటి చర్యలకు పాల్పడ్డ వాళ్ళు ఎంతటి వారైనా కూడా మేము వదిలిపెట్టాము అనే ఒకే ఒక నినాదంతో వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా కూడా మేము వదిలిపెట్టాము, ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోవాల్సిందంటూ అక్కడ సంబంధించి సిఐ చాలా ముక్కుసూటిగా కరాఖండిగా ఉన్నట్టుగా కూడా మనకు కొంత సమాచారం అయితే ఉంది. సో ఏదేమైనా కూడా నర్సంపేటలో ఇంకా కొన్ని సంబంధించిన ఘటనలు కూడా పోలీసులు దృష్టి పెట్టినట్టుగా మనకు కనబడతా ఉంది. ఇలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళు, తర్వాత అసాంఘిక కార్యకలాపాలపైన నర్సంపేట పోలీసులు ఉక్కుపాదం మోపిళ్ళు అనే విషయంలో ఎలాంటి సందేహం లేదని మాత్రం మరోసారి మనం చెప్పుకోవచ్చు.